స్థుతులు చెల్లించుకుంటున్నాను. నిమిషాలు ఆయన శరీర రక్తాలకు సాదృశ్యం ఉన్న రొట్టె ద్రాక్షరసం కలుపుకుంటూ కొన్ని లేఖన భాగాలు ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 11:28 అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వాళ్ళు అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో వెళ్ళి. అలాగే మన యొక్క మోటో కార్డులో నుంచి ముఖ్యమైన మాట 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించాడు. దేవుని సహాయం కోసం ప్రార్థన. మహాప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు మాడని ఆసనలోకి వస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు ఇచ్చిన మాటను బట్టి వందనాలు. ఆయన 49వ కీర్తన 1-2 వచనాలను బట్టి, అదే రీతిగా యోనా గ్రంథం అంతటిని బట్టి స్థుతి చెల్లించుకుంటున్నాం. ఏ రీతిగానైనా మీరు మమ్మల్ని రక్షించడానికి పరలోకం నుంచి ఎంతో సంతోషంతో దిగి వచ్చిన దేవుడు. ఆయన ఏ మనిషి మా కోసం శ్రమపడలేరు, ఏ వ్యక్తి మమ్మల్ని ఇష్టపూర్వకంగా రక్షించలేరు. కానీ మీరే మా సృష్టికర్త, మా నిర్మాణకుడు, ఆయన మా యొక్క సమస్తమైన వాడు కనుక మీరు మమ్మల్ని ఎంతో ఇష్టపూర్వకంగా దిగి వచ్చి మీ యొక్క ప్రాణాన్ని అర్పించి ఆయన మీ యొక్క పరిశుద్ధ జీవితం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన మీరు తిరిగి లేచడం ద్వారా మేము కూడా ఒక దినాన మరణం నుంచి తిరిగి లేస్తామనే గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు స్థుతులు చెల్లించుకుంటున్నాం. నేను మీ యొక్క సమస్తమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్థుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఆయన రెండవ ఆత్మగా అయినా మేము మీ శరీర రక్తాలు పాల్గొంటూ పొందుకుంటూ మీ యొక్క వాక్య సహాయం నేను మీ యొక్క ఆత్మ సహాయం ద్వారా మీ వాక్యాన్ని మాకు వివరింప చేయమని ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్న నేను అనుభవము వయసు అని లేనివాడిని కేవలం ద్వారా నాతో మాట్లాడండి. చిన్న ప్రార్థన నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన యొక్క మోటో కార్డ్ యొక్క మెయిన్ వర్స్గా మనం చూస్తే దావీదు సమస్తమును సంపాదించడం లేదంటే రక్షించను అనే మాట మనం చూస్తున్నాం. డేవిడ్ రికవర్డ్ 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. మనము ఈ యొక్క సందర్భాన్ని ధ్యానిద్దాం. దావీదు అనగానే చాలా మందికి ఒకసారి పరిచయం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఆయన పేరు అబ్రహాం. ఆయన ఎన్నుకున్న తర్వాత దేవుడు అబ్రహాంకి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదం ఏంటంటే ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయం కన్నా కూడా 17వ అధ్యాయము 6వ వచనం. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్టు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. ఎవరు వస్తారంటే అబ్రహాంలోంచి రాజులు వస్తారు. ఇదే వాగ్దానం మళ్ళీ దేవుడు యాకోబు కూడా ఇచ్చాడు. ఆదికాండము చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందో 35వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టేదారు. కనుక దేవుడు నీకు రాజులను ఇస్తాను నీ గర్భవాసాన్ని అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు వాగ్దానం. అలాగే ఇస్సాకు కూడా ఇచ్చినట్టు మనం చూస్తాం. అయితే వాస్తవానికి దేవుడు వారికి రాజులు ఇవ్వడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడే వారికి రాజుగా ఉందామనుకున్నాడు. కానీ మనిషి యొక్క పతనం ఏంటో, మనిషి యొక్క పతన స్వభావం ఏంటో దేవుడు ఎరిగిన వాడు కనుక ముందుగానే రాజులను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఒకవేళ రాజుని ఇస్తే ఆ రాజు ఎలా ఉండాలి, ఎవరిని ఎన్నుకోవాలి, అతని పద్ధతిలో అతని విధానం ఎలా ఉండాలి, పరిపాలన విధానం అంతా దేవుడు ముందుగానే చెప్పాడు. అంటే ఒక రకంగా చూస్తే దేవుడు మనిషిని చేసినప్పుడే, మనిషిని చేయక పూర్వమే మనిషి ఎలాంటి పాపంలో పడతాడు, అతని యొక్క విమోచన కార్యం ఏమిటి, ఆ ప్రణాళిక అంతా దేవుడు ముందుగానే రచించాడు. అది రచించి దేవుడు మనుషులను పంపించాడు. అంతేగాని దేవుడు ఒక ప్లాన్ విఫలమైతే మరొక ప్లాన్ వేయడం అనేది లేదు. దేవునికి ఎప్పుడూ ఒకటే ప్లాన్ ఉంటుంది. ఆ సంగతి మనం గ్రహించాలి. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన రాజుల్లో మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు రాజు
మనుషులు కోరుకున్న రాజుగా మనం చూస్తాం. అయితే దేవునికి అతడు అవిధేయత చూపించడాన్ని బట్టి దేవుడు అతను తొలగించి మరొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తే ఈ యొక్క దావీదు రాజు. కనుక ఈయన ఇశ్రాయేలీయులకు రెండవ రాజు. ఈయన మా మొదటి రాజు యొక్క అల్లుడు కూడా. అయితే ఆయన ఈయన మీద పగబట్టి, ఎందుకంటే దావీదు అనగానే మనకు గుర్తొచ్చే సంఘటన ఏంటి చెప్పండి? దావీదు అనగానే 2 సంఘటనలు గుర్తొస్తాయి ప్రతి ఒక్కరికి. ఒకటి గొలియాతు, మరొకటి అతను 2 సమూయేలు గ్రంథంలో బత్షెబతో పాపం చేసిన ఈ 2 సందర్భాలు. యవనస్తుడైన దావీదు విశ్వాసంతో గొలియాతును జయించడం మనం చూస్తాం. పెద్ద వయసువాడైన దావీదు అతడు ఆ యొక్క శరీరానుసారమైన మనసుతో పాపం చేసిన సంగతి మనం చూస్తాం. కనుక యవనస్తుడిగా అతడు గొప్ప విశ్వాసవీరుడిగా కనిపిస్తాడు. పెద్దవాడైన తర్వాత అతడు కూడా మనకులాంటి బలహీనతలు కలిగిన వాడైన సంగతి జ్ఞాపకం చేస్తాడు. కనుక అక్కడేమో విశ్వాసాన్ని బట్టి ఉంటే, ఇక్కడ వెలుచూపును బట్టి మనం చూసినట్టు చూస్తాం. కనుక వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని కొరింథీ పత్రికలో చెప్పబడినట్టుగా దావీదు ప్రారంభం ఈ 2 ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. అయితే గతంలో నేను ఒకసారి చెప్పాను, దావీదు చేసిన 4 పెద్ద తప్పులని గుర్తున్నాయి ఎవరికైనా? దావీదు 4 పెద్ద తప్పులు చేశాడు అని చెప్పేసి. వాస్తవానికి దావీదు అంటే ఎవరు? దేవుని హృదయానుసారుడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడిగా పిలువబడడానికి ఇష్టపడిన వ్యక్తి. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. బైబిల్లో రాయబడిన పేర్లలో అత్యధిక సార్లు ఎవరి పేరు రాయబడింది చెప్పండి? ఇంక ఈ దావీదు గురించి చెప్తున్నా కానీ దావీదు అయిపోద్దా? యేసుప్రభువారి పేరు ఎక్కువ సార్లు ఉంది. కేవలం క్రొత్త నిబంధనలో చెప్పబడినా కానీ యేసుప్రభువారి పేరు. రెండవది ఎవరు? దావీదు. మూడవ పేరు దావీదు తర్వాత బైబిల్ ఎక్కువగా రాయబడిన 3వ పేరు ఎవరిది? మోషే. మోషే పేరు ఎక్కువ రాయబడింది. నంబర్స్ ఉన్నాయి కానీ నేను లెక్క పెట్టలేదు కనుక చెప్పట్లేదు. కానీ బైబిల్ పండితులు దాన్ని లెక్క వేసిన వాళ్ళు చెప్తారు. ఎక్కువ యేసుప్రభువారి పేరు, రెండవది దావీదు, మూడవది మోషే. 4వది ఎవరి పేరు చెప్పండి ఎవరైనా? ఇప్పుడే చదివించాను అది కూడా. యాకోబు పేరు. నీ గర్భవాసంలో నుంచి రాజులు వస్తారు అనేది మనకు అనిపిస్తుంది. 5వ పేరు అపోస్తలుడైన పౌలు. కానీ మన అందరూ అక్కర్లేదు, 5 పేర్లు గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ ఎక్కువ పేర్లు ఎవరి పేరు? యేసుప్రభువాది, తర్వాత దావీదు పేరు, తర్వాత మోషే, తర్వాత నేను చెప్పాను యాకోబు, తర్వాత పౌలు. ఇంకా 66 పుస్తకాలు ఉన్నాయి మనకి. చిట్ట చివరి పుస్తకంలో కూడా దావీదు పేరు చిట్ట చివరి పేజీలో కూడా మనం కనిపించినట్టు చూస్తాం. దావీదు వేరు చిగురైన యేసుప్రభువారు అనే సంగతి మనకి తెలుస్తుంది. బైబిల్లో 5 పుస్తకాలు దావీదు అనే పేరుతో ప్రారంభమవుతాయి. చెప్పండి ఎవరైనా? ఇది కూడా చాలాసార్లు చెప్పాను. మనం ఈజీగా బైబిల్ చదవాలంటే చాలా ఈజీ గుర్తుంటుంది. ఎందుకంటే మొదటి సమూయేలుతో ప్రారంభమవుతుంది కనుక అక్కడ ఉండదు. రెండో సమూయేలు దావీదుతోటే ప్రారంభమవుతుంది. తర్వాత మొదటి రాజులు కూడా దావీదుతోటే ప్రారంభమవుతుంది. రెండో రాజులు దావీదుతో ప్రారంభమవుతుంది, ఎందుకంటే దావీదు అప్పటికే చనిపోతాడు. మొదటి దినవృత్తాంతాలు ఎవరి పేరుతో ప్రారంభమవుతుంది? దావీదు. ఆదాం పేరుతో స్టార్ట్ అవుతుంది. ఆదాం, షేతు, ఎనోష్, కేయినాన్, మహలెలేరు అని దేవుడు దినవృత్తాంతాల నుంచి మళ్ళీ మొత్తం అంతా చరిత్ర అంతా ఆయన రాయిపించాడు. తర్వాత రెండవ దినవృత్తాంతాలు ఎవరి పేరుతో రాయబడుతుంది? అది దావీదు పేరుతో. ఇప్పుడు 3 పుస్తకాలు చెప్పండి ఏంటండి? రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో దినవృత్తాంతాలు, ఇంకా సొలొమోను రాసిన సామెతలు, ప్రసంగి. ఈ 2 కూడా దావీదు పేరుతోటే ప్రారంభమవుతాయి. అంటే దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టం. కనుక ఆయన పేరుని అంతగా రాయించాడు. ఆయన మళ్ళా యేసుప్రభువు రెండో రాకడలో వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన దావీదు సింహాసనం నుంచి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. అయితే దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే, ఈయన నా హృదయానుసారుడు కనుక ఈయన తప్పులు నేను రాయించడం మానేద్దాం అనుకునే వ్యక్తి కాదు. ఆయన తప్పులు రాయించాడు. అయితే మనం ఆయన తప్పుల్ని ధ్యానించి ఆయన చెడ్డడుగా చూపించే ప్రయత్నం కాదు, కానీ ఆయన తప్పుల యొక్క వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో అందులో మనము ఏం నేర్చుకోవాలి అనేది మనం నేర్చుకోవచ్చు. అయితే 4 చెప్పాను గతంలో. దావీదు చేసిన 4 ముఖ్యమైన తప్పులు. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ఈ మొదటి సమయంలో 36 ఉంది కదా, ఆ సందర్భంలో ఉంది. అతడు ఇశ్రాయేలుని విడిచి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఫిలిష్తీయుల రాజు దగ్గర చేరడం. దావీదు చేసిన మొదటి తప్పు ఏంటి? ఫిలిష్తీయుల రాజు దగ్గర చేరడం. అది మొదటి సమూయేలు 27వ అధ్యాయంలో
28, 29, 30 అధ్యాయాల్లో మనకి కనిపిస్తుంది. మొదటి సమయాలు 27 నుంచి 30 చదివితే అందులో మధ్యలో ఇంకా వేరు వేరు సందర్భాలు ఉంటాయి, కానీ సౌలును గురించిన సందర్భాలు. మొదటి తప్పు అక్కడ కనిపిస్తుంది. రెండవ తప్పు ఏంటనుకున్నాం? రెండవది మందసాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. 2వ సమయాల గ్రంథం 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. మూడవ సందర్భము అందరూ చెప్తున్నట్టుగా బత్షెబాను గురించిన సందర్భం 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. 4వది ఏంటి చెప్పండి? జనాలు లెక్కించడం. అది 2వ సమయాలు 24లో ఉంటుంది. అలాగే దినవృత్తాంతాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఈ 4 సందర్భాలు ఎవరైనా చెప్తారో అప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే పైగా చెప్పేసిందే రెండోసారి చెప్తున్నాను. ఒకటి ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి చేరడం, అంటే దేవుని శత్రువుల దగ్గరికి చేరడం. రెండవది దేవుని మందసాన్ని అన్య పద్ధతుల్లో తీసుకుని రావడం. మూడవది బత్షెబాతో పాపం చేసిన సందర్భం, ఆ తర్వాత ఉరియాని చంపించడం. ఇదంతా ఒక ఎపిసోడ్. 4వది జనాల్ని లెక్కించడం. అయితే మొదటి సందర్భంలో చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడు? అతను పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. దావీదు సమస్తమును రక్షించిన అనే మాట మనం చూస్తున్నాం. రెండవ సందర్భంలో ఏం చూస్తున్నాం? ఎంతమంది చనిపోయారు? ఉజ్జా చనిపోయాడు, మందసాన్ని తీసుకొని వచ్చినాడు. ఒక వ్యక్తి చనిపోయాడు. మూడవ సందర్భంలో బత్షెబా తర్వాత ఉరియా ఈ ఎపిసోడ్లో ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారు కనీసం. ఎవరెవరు? ఉరియా దావీదే కదా చంపించాడు. దావీదికి వచ్చిన శిక్ష ఏంటి అంటున్నది? అమ్నోన్. 4 కుమారులు. ఒకటి అమ్నోన్ చనిపోయాడు, 2 అబ్షాలోం. దీనికి ముందే దావీదు ఉరియాలకు పుట్టిన బిడ్డ చనిపోతాడు, అమ్నోన్ చనిపోతాడు, అబ్షాలోం చనిపోతాడు. 4వది అదోనియా. దావీదు చనిపోయిన తర్వాత అతను కూడా చంపబడతాడు. 4 చనిపోతారు. ఆ తర్వాత చివరి సందర్భం ఎంతమంది చనిపోతారు? 70,000 మంది చనిపోతారు. అంటే అతను పాపం చేసిన ప్రతిసారి ఏమవుతుంది? శిక్ష పెరుగుతుంది. రెండవది అతను సమకూర్చుకోలేని పరిస్థితిలోనికి వెళ్తున్నాడు. కనుక దేవుడు మనకి ప్రారంభంలో ఇచ్చిన అవకాశాలు ఒకలాగా ఉంటాయి, చివరికి వెళ్ళే కొద్ది ఏమవుతాయి? తీవ్రత పెరుగుతూ ఉంటాయి. అంటే దేవుడు ఏమో నరకానికి తీసుకుని వెళ్ళడు, కానీ భూమి మీద ఏం చేస్తాడు? ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. కనుక మనం చేసిన ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే మనం ఈ మొదటి సందర్భాన్ని ఒకసారి చూద్దాం. అయితే ఈ మొదటి సందర్భంలో దావీదు యొక్క కీలకమైన పాపం ఏంటి చెప్పండి? దావీదు ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళాడు. అది మనం ధ్యానిస్తాం. రెండోది మనం ఏం చూసుకున్నాం? మందసాన్ని తీసుకెళ్లిన సందర్భంలో దావీదు యొక్క కీలకమైన తప్పు ఏంటి? లోకానుసారమైన పద్ధతులు పాటించాడు. దేవుని పద్ధతిలో తీసుకురావాల్సిన మందసాన్ని లోకులు ఏ రీతిగా ఎద్దుల బండి మీద తీసుకొస్తారో ఫిలిస్తీన్లు ఆ రీతిగా తీసుకుని వచ్చాడు. తర్వాత మూడవది అక్కడ శరీరాశ, నేత్రాశ మనకి కనిపిస్తాయి. తన యొక్క కళ్ళతో తన శరీరానికి కావలసిన పాపాన్ని కోరుకున్నాడు. చివరిలో మనకి ఏం కనిపిస్తుంది? జీవపుడంబం మనకి కనిపిస్తుంది. జీవపుడంబం అంటే గర్వం. కనుక నాకు ఎంత సైన్యం ఉంది, వీళ్ళ ద్వారానే నేను విజయం పొందుతున్నాను, ఇలాంటి గర్వంతో దావీదు మనకు కనిపిస్తాయి. రెండో దాంట్లో లోకానుసారమైన మనసు కనిపిస్తుంది. మూడో దాంట్లో శరీరాశ, నేత్రాశ కనిపిస్తుంది. మూడో దాంట్లో చివరి దాంట్లో జీవపుడంబం కనిపించింది. అయితే మొదటి దాన్ని మనం ధ్యానిస్తాం కనుక చూడండి. మొదటి సమయాల గ్రంథం 27వ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుతున్నాను, మనకు సమయం లేదు, తక్కువ ఉంది కనుక. అయినప్పటికీ మనం అంతా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ మనకి వాక్యం ఎక్కువ వినాలని ఆసక్తి ఉంటే మనం 9ంటికే పెట్టుకుంటే ఇంకా త్వరగా మనం ముగించేసుకోవచ్చు. నాకు తెలిసి 10ంటికి ఏ ఆఫీస్ కూడా ఉండదు, అన్ని ఆఫీసులు 9ంటికే ఉంటాయి. కానీ మందిరానికి మనం 9ంటికి వస్తున్నాం. మళ్ళీ ఏ ఆఫీస్ కూడా 1 గంటకి అయిపోదు, అన్ని సాయంత్రం 4 దాకా 5 దాకా ఉంటాయి. కనుక మనం కూడా వీలైతే అలా చేద్దాం. రీసెంట్ గా నేను ఒక సంఘం గురించి విన్నాను. సింగపూర్ లో ఒక చర్చ్ ఉన్నదంట. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చర్చ్కి ఎవరి క్యారేజ్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళినట్టు, ఆఫీస్కి వెళ్ళినట్టు. చర్చ్ అయిపోయిన తర్వాత అందరూ కలిపి భోజనం చేస్తూ ఎవరి బాక్స్ వాళ్ళు, అంటే ఎవరికి ఉండే శ్రమ ఉండదు కదా, ఉదయం చెప్పిన వాక్యం అంతా మాట్లాడుకోవడం ఒకరితో ఒకరు, ఆ వారంలో వారికి వచ్చిన సంఘటనలన్నీ కలిపి ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోతారు. ఒకవేళ మనం కూడా అలాంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కనుక మనం ఒకరికే ఉండే బాధ్యత పెట్టి మళ్ళా గిన్నెలు కడుక్కోవడం, వడ్డించడం అన్ని చాలా పెద్ద పని. కనుక ఎవరి బాక్స్ వాళ్ళు తెచ్చుకోగలిగి, ఒకవేళ సమర్పణతో ఎవరన్నా అన్ని వండగలుగుతారంటే అన్ని మందిరంలోనే ఉంటాయి. కానీ చెప్తున్నాను అంటే వాస్తవానికి మనం వండుకోవడం తినడం కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం.
కనుక వాక్యం వింటున్నప్పుడు మనకు పరిశుద్ధాత్మలో ఆనందం తెలిసింది అనుకోండి, భోజనం పానం లేట్ అయిందనే సంగతి గుర్తురాదు. ఒకవేళ యూజువల్గా ఎవరికైనా కొంచెం డయాబెటీస్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు చిన్న బాక్స్ తెచ్చేసుకొని పక్కకెళ్ళి తినేసారు అనుకోండి, అప్పుడు ఇంక మీకు కూడా ఇబ్బంది ఉండదు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మొదటి సమయంలో 27వ అధ్యాయంలో దావీదుకు ఉన్న పరిస్థితి ఏంటంటే సౌలు వరుస పెట్టి తరుముతా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా కాబోయే రాజు ఎవరైనా తెలిసిపోయింది అందరికి, దావీదు అనే సంగతి అందరికీ తెలిసిపోయింది. కనుక ఇప్పుడు సౌలు దావీదుని చంపేద్దాం. 27 నుంచి చదువుతాను. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకుని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందని అనుకుని లేచి తన యుద్ధ నుండి 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చాను. దావీదు గాతులో ఆకీషు వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబంలో సమేతంగా కాచుకుంటారు. యెజ్రెయేలీయురాలు అహీనోయము, నాబాలు భార్యయుడైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండేది. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇంకా నేను ఈ యూదా దేశంలో ఉంటే ఏం చేస్తాడు, ఇశ్రాయేల్ దేశంలో సౌలు నన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు అని చెప్పేసి అతను బయటకు పారిపోదాం అనుకుంటాడు ఫిలిస్తీన్ దేశంలోనికి. చూడండి, అదే మాట 19వ వచనంలో కూడా చెప్తాడు. ఎవరితోటి? సౌలుతోటే చెప్తాడు 26:19లో. మధ్యలో చదివితే, వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశంలో దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణం నందకపోదును గాక. ఒకడు పర్వతముల మీద కౌచు పెట్టని తరిమినట్టు ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిన్నలని వెతుకుటకై బయలుదేరి వచ్చింది. కనుక ఈ సంగతి అంతా చూస్తే దావీదు పాపం ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతనికి ఏమొచ్చింది? అపనమ్మిక. దావీదు యొక్క కీలకమైన పాపం ఏంటంటే ఇక్కడ అవిశ్వాసం. దావీదుకి దేవుడు ఏమి ఇచ్చాడు వాగ్దానం? దావీదుకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? సమూయేలు ద్వారా ముందుగానే అభిషేకించాడు. అంటే దావీదు రాజు అవుతారని దేవుడు ఎవరి ద్వారా చెప్పాడు? చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయంలోనికి వెళ్తే, ఆ సౌలును అభిషేకించిన సమూయేలే ఇన్ని కూడా అభిషేకించాడు. 16:12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవేయగా. అంటే దేవుడు కోరుకున్న వ్యక్తి ఈయన దేవుడి చేత అభిషేకించబడ్డాడు ఈ యొక్క మాట ద్వారా. అప్పుడు మనం ఏం చూస్తాం? ఇంకా ముందుగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలోనే 13వ అధ్యాయం 13వ అధ్యాయము 14వ వచనం. 13 నుంచి చదువుతాను చూడండి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసిద్దివి కనుక నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. కనుక దేవుడు ఆల్రెడీ ఏం వాగ్దానం చేశాడు? సౌలుతో చెప్పేశాడు, సమూయేలు తోటి. సమూయేలు ద్వారా సౌలుతో చెప్పేశాడు, నీ తర్వాత వేరొక వ్యక్తి రాజు అవుతాడని. ఇక్కడ సమూయేలు స్వయంగా అభిషేకించాడు. ఆ తర్వాత యోనాతాను కూడా అంటాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం చదివితే, అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తరువాత, అంటే భూమి మీద ఉన్న నీ శత్రువులందరినీ దేవుడు నిర్మూలన చేసి నెక్స్ట్ ఇంక నిన్నే రాజును చేస్తాడని ఎవరి ద్వారా చెప్పించాడు? దేవుడు యోనాతాను ద్వారా కూడా చెప్పించాడు. ఆ తర్వాత అబీగయీలు కూడా చెప్తారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 30వ వచనం. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత అబీగయీలు ద్వారా కూడా దేవుడు చెప్పాడు. 4వ సందర్భం మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము ఇక్కడ దావీదు కూడా సౌలు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే,
దావీదు నువ్వు రాజు అవుతావు అని చెప్పేసి చెప్పిన మాట కనిపిస్తుంది మనకి దావీదుని. 24వ అధ్యాయంలో మనం చూస్తాం. 24, 20 సౌలు దావీదుతో చెప్తున్నాడు, నిశ్చయముగా నువ్వు రాజువగదు అనియు ఇశ్రాయేలీల రాజ్యం నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కనుక సౌలుకు కూడా తెలుసు, ఏమని తెలుసు, దావీదే కాబోయే రాజు. కానీ దావీదుకి ఏముంది, అవిశ్వాసం. దేవుడు అన్ని సంవత్సరాలు కాపాడాడు, కానీ ఇంకా నన్ను కాపాడలేడేమో అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ యొక్క ఆకీషు ఇశ్రాయేలీల యొక్క శత్రువైన ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. గతంలో కూడా ఒకసారి వెళ్ళాడు దావీదు ఆకీష్ రాజు దగ్గరికి. 23వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా దావీదు అలాగే వెళ్ళిపోయినప్పుడు 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో కూడా 10వ వచనం, అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజు అయిన ఆకీష్ వద్దకు వచ్చాను. కనుక ఆకీష్ వద్దకు వస్తే ఇతనే కదా సౌలు 1000 కొద్ది దావీదు 10,000 కొద్ది హతం చేశాడు అని పాడారు. అనగానే దావీదు అక్కడ ఏం చేస్తాడు, వెంటనే భయపడి వెరివాని వలె నటించడం ఇవన్నీ చేస్తాడు. అప్పుడంటే ఒక్కడే ఉన్నాడు దావీదు, అతనికి ఏం బరువు బాధ్యతలు లేవు. కానీ ఈ రెండో సందర్భానికి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం చదివిన సందర్భానికి అతనికి 2 భార్యలు ఉన్నారు అప్పటికి. ఆ తర్వాత అతనితో పాటు 600 మంది జనం ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు నన్ను చంపేస్తాడు, కనుక ఇప్పుడు నా శత్రువు దగ్గరికి వెళ్ళిపోదామని దావీదు ప్రయత్నించాడు. అయితే గాతు వారు అనగానే ఎవరు, ఇశ్రాయేలీయులకు శత్రువులు వాళ్ళు ఫిలిస్తీన్లు 5 సర్దార్లు మనకు తెలుస్తారు కదా. ఎవరెవరు, గాతు, అష్కెలోను, గాజా, అష్డోదు, ఇంకోటి ఉంటుంది మనకి 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో అనుకుంటా మనకు కనిపిస్తుంది. సరే మనం ఇవన్నీ తర్వాత చూద్దాం. ఈ 5 మనకి కనిపిస్తారు. ఈ 5 మొదటి సమూయేలు 5, 6 అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. 5 సర్దారులు ఉంటారు. వీళ్ళు ఇప్పుడు కూడా ఎవరికి శత్రువులు, ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఇప్పటికీ కూడా ఆ యొక్క టెర్రరిస్టులు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారు ఇశ్రాయేల్ మీద, గాజా నుంచే దాడి చేస్తున్నారు. ఈ వేళకు కూడా, అంటే ఫిలిస్తీన్ ఈ వేళలో కూడా ఇశ్రాయేలీకి శత్రువులుగా మనం చూస్తున్నాం. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని శత్రువులతో స్నేహం చేయడానికి దావీదు వెళ్ళాడు. కనుక దావీదు యొక్క అవిశ్వాసం మనకు కనిపిస్తుంది. అదే దావీదు మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత అతను ఆత్మీయంగా వెళ్ళినప్పుడు అతను ఏమని చెప్తాడో చూడండి. మనందరికీ తెలిసిన మాట 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ బిగింపవాలి. అంటే దావీదు ఈ తర్వాత రాసిన కీర్తనగా మనం చూడొచ్చు. కనుక దేవుడు ఉపదేశం చేసి దేవుడు బోధిస్తే అతను ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్తాడంటే ఖచ్చితంగా వెళ్ళడు, దేవుడు అక్కడికి బోధించాడు. కానీ ఇలా వెళ్తే ఏం చేశాడు, బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు కంచరగాడులు ఏం చేస్తాయి, దేవుడు చెప్పినట్టు వినవు, వాటి సొంత నడత చొప్పున వెళ్తాయి. కనుక అప్పుడు వాటిని ఏం చేస్తాం మనం, యజమాని చెప్పినట్టు అవి వినవు కనుక వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ బిగింపు వలన తరదాట్లు కొట్టి తీసుకుని వస్తారు కంచర గాడిదల్ని, గుర్రాలని. అలాగే దేవుడు నడిపించిన చోటుకు వెళ్ళకుండా ఇతను సొంతంగా వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఇతను కొట్టి వెనక్కి తీసుకుని వస్తాడు. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం అంతా మనం చూస్తాం. కనుక మొట్టమొదటిగా దావీదు పారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాస్తవానికి మనం గమనిస్తే ఒక 3 సంవత్సరాల్లోనే దావీదు రాజు అవబోతున్నాడు, కానీ దావీదు వెయిట్ చేయలేకపోయాడు. కనుక మనం కూడా దేవుడు మనకు నూతన సంవత్సరంలో వాగ్దానాలు ఇచ్చాడు. కనుక కేవలం ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలే మన పక్షంగా ఉండవు. గత సంవత్సరాల్లో వచ్చిన వాగ్దానాలు మాత్రమే కూడా కాదు, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కూడా ఎవరిది, అన్నీ మనవే. కానీ మనం ఏం చేయాలి, వాటన్నిటిని కండిషనల్ ప్రామిసెస్ కనుక వాటి యొక్క షరతులు నెరవేర్చాలి. మనకి వర్తించేవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. మనం వాటి కోసం ఏం చేయాలంటే హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాము. కనుక ఈ వాగ్దానాలు మనం ఎలా స్వతంత్రించుకోగలం, విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా. దావీదు ఈ యొక్క సందర్భంలో ఆయన యొక్క విశ్వాసము ఓర్పు తగ్గినట్టు మనం గమనించవచ్చు. వాస్తవానికి ఇది మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి, దావీదు జీవితంలో ధ్యానించడం కాదు. కానీ చాలాసార్లు దేవుడు ఇచ్చిన వాగ్దానాల పట్ల, దేవుడు ఇచ్చిన మాట పట్ల మనకి ఓర్పు ఉండదు, విశ్వాసం ఉండదు. కనుక మనం వాటిని
సరి చేసుకోవాలని మనం ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. కనుక మొట్టమొదటిగా అతడు దేవుని యొక్క రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. కనుక ఇశ్రాయేల్ రాజ్యం అంటే ఏంటి చెప్పండి? అది మనం గత 2 వారాలు మనం అనేక మాటలు మనం అనుకున్నాం. అది సకల దేశములకు ఆభరణమగు దేశము, యెహోవా కనుదృష్టి కలిగిన దేశము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి కలిగిన దేశము, సకల దేశములకు ఆభరణమగు దేశం అని చూసాం. అలాగా పాలు తేనెలు ప్రవహించే దేశము, కరువు అనుకరణ దేశము, చాలా మాటలు మనం చూసాం. కానీ ఇలాంటి దేశాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిస్తీన్ల దేశము, విగ్రహారాధన దేశము, కనుక దేవుడు శపించిన వారి దేశము, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళడాన్ని బట్టి ఏమవుతుంది? వారి యొక్క శాపము ఇవన్నీ కూడా దావీదు కొని తెచ్చుకునేవాడుగా ఉంటాడు. మొట్టమొదటిగా అతను దేశంలోంచి వెళ్ళిపోయాడు. రెండవదిగా మనం ఏం గమనిస్తామంటే, ఈ యొక్క దావీదు ఈ శత్రువును కూడా ఈ యొక్క వ్యక్తిని కూడా ఏం చేస్తున్నాడంటే మోసపరుస్తున్నాడు. ఎలా మోసపరుస్తున్నాడు అంటే చూడండి, 4వ వచనం నుంచి చదివితే, దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసెను. అంతట దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడిని నేను కాపురం చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయట పట్టణంలో ఒక దాని నేను కాపురం ఉండకు స్థలం ఇప్పించుకొని ఆకీషుని అడిగాను. ఆకీషు సిక్లగు అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధా రాజుల విషయమున ఉన్నది. ఫస్ట్ నాకు ఒక వేరే ప్రాంతాన్ని ఇమ్మంటున్నాడు. ఎందుకని వేరే ప్రాంతాన్ని ఇమ్మంటున్నాడు అంటే, దావీదు చేసే పనులన్నీ ఎవరికి తెలుస్తాయి? ఈ ఆకీష్ రాజుకు తెలుస్తాయి. కనుక నేను నీ పక్కన ఉన్నాను, సిక్లగ్ ఇమ్మంటున్నాడు. ఈ సిక్లగ్ కనీసం ఒక 25 మైల్స్ దూరం అని ఉందంటే ఒక 40 కిలోమీటర్ల దూరం. ఎక్కడికి? ఆకీష్ రాజు. అంటే ఇక దావీదు చేసే పనులన్నీ ఎవరికి తెలియకూడదు? ఆకీష్ రాజు. పైగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ దాసుడినైన నేను. వాస్తవానికి దావీదు ఎవరు? ఇశ్రాయేలుకి కాబోయే రాజు, దేవునికి దాసుడు. ఇప్పుడు ఎవరికి దాసుడిగా మారిపోయాడు? ఆకీష్ రాజుకు దాసుడిగా మారిపోయాడు. ఈ ఆకీష్ కూడా అలాగే అనుకుంటాడు. చూడండి, 28వ అధ్యాయంలో 2వ వచనం మధ్యలో అంశం. అందుకు ఆకీష్, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించిన నేను, కానీ ఇంకెప్పటికీ నువ్వు నాకు దాసుడిగా ఉంటావు అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారు? ఆకీష్. ఒక 3 సంవత్సరాల్లో ఇశ్రాయేల్ దేశానికి రాజు కావాల్సినాడు. అసలు దేవుడు ఈ ఎవరు దావీదుని ఎన్నుకున్న ఉద్దేశం ఏంటి? ఫిలిస్తీన్లను అంతం చేయడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనము సంసోన్ తోటి దేవుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. సంసోన్ తర్వాత సమూయేలు, ఆ తర్వాత సౌలు కొంతమందిని జయించగలుగుతారు. దావీదు కాలంలో వారు పూర్తిగా ఫిలిస్తీన్ని జయిస్తారు. ఈ సంసోన్ కూడా ఇలాంటి పాపం చేయలేదు. సంసోన్ ఒకసారి ఏం చేస్తాడు? ఫిలిస్తీన్ యొక్క తోటలన్నీ తగలబెడతాడు. ఎలా తగలబెడతాడు? 300 నక్కలను పట్టుకొని ప్రతి 2 నక్కల తోకలు కట్టి వాటి మధ్యలో డ్యూటీ పెట్టి ఆ పొలాలన్నీ తగలబెడితే వాళ్ళందరూ ఎవరి మీదకి వస్తారు? వాళ్ళందరూ ఇశ్రాయేలు మీదకి వస్తారు. అప్పుడు ఇశ్రాయేలు సంసోన్ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన పని ఏంటి అని అడిగితే ఏం చెప్తాడు సంసోను? ఇశ్రాయేలు మీద తిరగబడ్డా? తిరగబడలేదు. నన్ను బంధించి వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ పని అని చెప్తానంటాడు. వీళ్ళు పట్టుకొని బంధించి ఇచ్చినట్టుగా ఇచ్చేస్తారు. దేవుడు అతనికి ఇచ్చిన శక్తిని బట్టి పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను అతడు హతం చేసినట్టు మనం చూస్తాం. ఇదంతా న్యాయాధిపతులు 14-15 అధ్యాయాల్లో మనకి కనిపిస్తుంది. అంటే సంసోన్ కూడా ఏం చేశాడు? ఇశ్రాయేలుకి విరోధంగా రాలేదు. అయితే ఈ దావీదు ఏం చేశాడంటే, ఈ యొక్క ఆకీష్ రాజుతో పాటు వెళ్ళి ఏం చేశాడు? తర్వాత ఫిలిస్తీన్కి ఇశ్రాయేలుకి యుద్ధం జరిగితే ఫిలిస్తీన్ తరఫున యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? దావీదు. ఈ సందర్భం అంతా మనం ఎక్కడ చూస్తామంటే ఇక్కడ ఒకటి చూద్దాం. మళ్ళా సిక్లకు వచ్చాడు. వాస్తవానికి సిక్లకు ఎవరికి ఇచ్చిన ఊరు చెప్పండి? రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదవండి. యెహోషువ గ్రంథం 15:31, 19:5 మనకి కనిపిస్తుంది. మనం ఎప్పుడు బైబిల్ని డీప్ గా స్టడీ చేస్తూ ఉంటే అందులో ఎంత ఆనందంగా అనిపిస్తుంది. సిక్లగ్ అనేది దేవుడు యోధా వారికి ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 15:31లో 19:5లో దాన్ని ఇంకో స్వాస్థ్యం, ఇశ్రాయేల్కి బాగా దగ్గరగా ఉన్న స్వాస్థ్యం ఏంటి చెప్పండి? జబులూన్. రెండో వ్యక్తి షిమియోన్ కూడా దేవుడు వారికి ఇస్తాడు. కనుక షిమియోన్ గోత్రానికి ఇద్దరికే కల్పించినట్టు మనం చూస్తాం. అయితే ఫిలిస్తీన్లు దాన్ని ఆక్రమించుకున్నారు. అయితే దేవుడు మళ్ళా దావీదు సమయంలో దావీదు తీసుకున్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు 7వ వచనం చదువుతున్నారు. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉన్న కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు. అంతలో దావీదును అతని వారిని బయలుదేరి గెషూరీల మీదను, గెజేరీల మీదను, అమాలేకీల మీదను పడిరి.
ప్రయాణస్తులు ఓ మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో వారు పూర్వం కాకుండా దావీదు ఆ దేశస్తులను హతం చేసి మగవాన్నేమి ఆడుదాన్నేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గారదలను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీష్ నద్దకు వచ్చాను. కనుక మొత్తం అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేలు యొక్క శత్రువుల్ని చంపుకుంటూ వెళ్ళిపోయి మళ్ళా 10వ వచనంలో చూడండి, ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జ్వరపడితురా అని దావీదుని అడుగగా దావీదు యోధా దేశంనకును ఎరఫ్మేలీల దేశంనకును క్రేనీల దేశంనకును దక్షిణంగా మేము ఒక ప్రదేశంలో జ్వరపడుతున్నాం. మళ్ళీ ఏం చెప్తున్నాడు? అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు. అతను చేసిన పని ఒకటి, అతను తప్పించుకోవడానికి మరొక మాట చెప్తున్నాడు. దాంతో మొదటి సమయాలు 27లో మనం చూస్తున్నాం. ఒక కామెంటేటర్ ఏమంటారంటే దావీదు ఇక టెర్రరిస్ట్ లాగా వ్యవహరించాడు. కనుక ఎవరిని చంపాలి చెప్పండి? యుద్ధ ప్రకారం, యుద్ధ నీతి ప్రకారం శత్రువుల్ని చంపాలి, వీళ్ళ మీద దాడికి వచ్చిన వాళ్ళని హతం చేయాలి, లేదంటే దేవుడు మీరు వెళ్ళి వారి మీద యుద్ధం చేయండి అని చెప్తే గానీ వెళ్ళకూడదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? సందర్భం లేకపోయినా కానీ మొత్తం అందరినీ చంపకుండా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈ సంగతి ఎవరికి తెలియనివ్వట్లేదు, ఆకీషుకి తెలియనివ్వకుండా ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చెప్తున్నాడు. 11వ వచనం, అలాగే దావీదు చేర్చి వచ్చును, అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారంగా చేయనని తమను గురించి వారు చెప్పుదురేమో అని కోతకు వర్తమానం తేగల మగవాన్నైనను ఆడుదాన్నైనను దావీదు బ్రతకనీయలేదు. కనుక ఒకరు కూడా మళ్ళా వెళ్ళి సమాచారం చెప్పనివ్వకుండా దావీదు చేస్తున్నాడు. కనుక ఒక తప్పు చేయడం మొదలు పెడితే ఏమవుతుంది? అది అనేకమైన తప్పులకి దారి చేస్తూ ఉంటుంది. ముందు దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చిన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక శత్రువు రాజు దగ్గర చేరాడు. ఆ చేరిన తర్వాత మళ్ళా దూరంగా ఉండడానికి ఒక పట్టణం కోరుకున్నాడు. మళ్ళీ 4వది మనం ఏం చూస్తామంటే వీళ్ళ మీదకి ఒక ఉగ్రవాదులకు వెళ్ళి దాడులు చేయడం, మళ్ళీ ఆ సంగతి రాజుకు తెలియకుండా అబద్ధాలు ఆడటం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళా ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి రెడీ అయ్యే టైంకి ఇదంతా 28:1-2 వచనాలు చూశాక 29లో మనం చూస్తాం. 29వ అధ్యాయం. అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి ఆఫ్రికాలో దిగి ఉండిరి. ఇశ్రాయేలీలు ఇజ్రాయేల్లోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిస్తీన్ల సర్దార్లు తమ సైన్యం ఎంత వ్యూహపరచడం ఇదంతా చూసి దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండ్రి. కనుక ఇప్పుడు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి కాబోయే ఇశ్రాయేల్ రాజు ఎవరితో తిరుగుతున్నాడు? ఫిలిస్తీన్తో తిరుగుతున్నాడు. చాలాసార్లు మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, మనకి ఎవరైనా ఒక వ్యక్తి నచ్చకపోయినా, ఎవరైనా కుటుంబం నచ్చకపోయినా మనం ఏం చేస్తాం? దేవుని కార్యానికి వ్యతిరేకంగా మనము పోరాడదాం, ప్రయత్నిస్తాం. కానీ మనం ఎప్పుడు అలాంటిది చేయకూడదు. ఒక నిజమైన సైనికుడు అంటే ఎవరితో పోరాడతాడు? శత్రువుతో పోరాడతాడు, కానీ పక్క సైనికుడితోటి పోరాడతాడు. కానీ మనం అనేక సార్లు ఇలాంటి తప్పు చేసేవారనుకుంటాం. అతను ఇశ్రాయేల్ కాబోయే రాజు ఇశ్రాయేల్ తోటి యుద్ధం చేస్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఎవరిని వాడుకున్నాడు? ఆ ఫిలిస్తీన్ల సర్దారుల్ని వారిని వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు అంటే, మీరు వచ్చి ఏం చెప్తున్నారు? ఈ దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? మనకి విరోధంగా తిరిగిపోతాడు. ఎందుకంటే చూడండి, మనం అక్కడ చూస్తాం. ఇది 4వ వచనం, అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలం నాకు తిరిగిపోనిమ్ము, అతను మనతో కలిసి యుద్ధం నాకు రాకూడదు. యుద్ధం ముందు అతను మనకు విరోధి అవునేమో, దేని చేత అతను తన యజమానితో సమాధాన పడును, మన వారి తలలను ఛేదించి తీసుకుని పోటు చేతనే కదా తన యజమానితో సమాధాన పడను. కనుక ఇలా చేసి సౌలుతో సమాధాన పడడానికి మనల్ని చంపేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఇదే సందర్భం ఫిలిస్తీన్ గతంలో ఎదురైంది. చూడండి, 1 సమూయేలు 14లో మనం చూస్తాం. 1 సమూయేలు 14:21. ఇక్కడ కూడా ఫిలిస్తీన్ ఇశ్రాయేల్ యుద్ధం జరిగితే ఇది చదవండి ఎవరైనా. మరియు అంతకు మునుపు ఫిలిస్తీన్ల వశంలో ఉన్నవారే చుట్టూనున్న ప్రాంతంలో నుండి వారితో కూడా దండులోకి వచ్చిన హెబ్రీలు సౌలు వద్దకును యోనాతాను వద్దకును ఉన్న ఇశ్రాయేలుతో కలుసుకునే వాళ్ళని ఫిలిస్తీన్లు విడిచారు. వీళ్ళు ఫిలిస్తీన్ల ప్రాంతంలో వశంలో ఉన్నారు. యుద్ధం చేయడానికి ఏం చేశారు? సౌలు తోటి యోనాతాను తోటి కలిసిపోయి ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా అయిపోయారు. ఇప్పుడు దావీదు కూడా సేమ్ అదే చేస్తాడండి. ఒకవేళ మనం ఏ పరిస్థితుల్లో అయినా పాకిస్తాన్ లో ఉండి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, యుద్ధం జరిగితే మనం ఎవరికి సపోర్ట్ చేస్తాం? మన దేశానికే మనం
సపోర్ట్ చేస్తాం. అలాగా ఇక్కడ వీళ్ళు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుడు వారిని వాడుకొని దావీదు తప్పు చేయకుండా ఇశ్రాయేలు మీదకి వెళ్లకుండా దేవుడు తప్పించాడు. ఆ తర్వాత ఆకీష్ చెప్తాడు, సరే నువ్వైతే మంచోడివే కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు యుద్ధానికి వద్దంటారు, నిన్ను ఆగిపో అని చెప్తాడు. ఇదంతా జరిగినప్పుడు 11వ వచనంలో మనం చూస్తాం. కావున దావీదును అతని జనులు ఉదయం త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశంలోకి పోవాలని ప్రయాణం అయ్యి ఫిలిస్తీన్లు దండెత్తి ఇజ్రాయేలునకు పోయారు. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలైన పరీక్ష వచ్చింది. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు దావీదు వెనక్కి వచ్చేసాడు. అతనితో పాటు ఉన్న 600 మంది వెనక్కి వచ్చేసేటప్పటికి ఏమైంది? దేవుడు నువ్వు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి రెడీ అవుతావా? అయితే నీకు యుద్ధాన్ని రెడీ చేస్తానని చెప్పి దావీదు ఉన్న పట్టణము, ఆయన యొక్క భార్యలు, పిల్లలు మొత్తం అందరినీ పట్టుకుని పోయారు. వాస్తవానికి దావీదు అమాలేకీయుల్ని ఏం చేశాడు ఇక్కడ మనం చూస్తాం. 27వ అధ్యాయంలో చదివాం కదా. అమాలేకీయుల్లో స్త్రీలను కానీ పురుషులను కానీ ఎవరిని మిగలకుండా చంపించేస్తాడు. కానీ అమాలేకీయులు ఏం చేశారు? ఈ చెర పట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండరు. కనుక దేవుని యొక్క గొప్ప కనికరం ఉంది దావీదు మీద. అందుకోసమే వాళ్ళు ఏమీ చంపకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత దావీదును జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉంటాయి. తమ భార్యలు కుమార్తెలు చెరలోనికి కొనుక్కోబట్టి ఉంటే చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. అంత గట్టిగా వారు ఏడ్చారు. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రూపే దావీదును చంపుదాం రెండని వారు చెప్పుకొనగా. కనుక ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరు అవసరం? దావీదు అవసరం చాలా ఎక్కువ. దావీదు ఉంటేనే వాళ్ళని వెళ్ళి యుద్ధం చేసి రక్షించగలరు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దావీదుని చంపేద్దాం అనుకుంటున్నారు. చాలాసార్లు మన పరిస్థితి ప్రజల్లాగా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి బాగా కష్టాల్లో ఉంటే వాడిని ఇంకా కృంగ తీసేస్తాం. మనం ఏం చేయాలి? ఆ సమయంలోనే వారిని ధైర్యపరచాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు ఎక్కువ ప్రేమించాలంటే, ఒక భక్తుడు చెప్తాడు, ఒక వ్యక్తిని ఎప్పుడు ఎక్కువ ప్రేమించాలంటే అతను ప్రేమించబడడానికి అర్హుడుగా లేనప్పుడు ఎక్కువ ప్రేమించాలి. ఒక వ్యక్తి మీద మనకి ఎప్పుడు కోపం వస్తుందో, లేకపోతే ఎప్పుడు ఆ వ్యక్తి ప్రేమించడానికి అర్హుడుగా మనకు కనిపించడో అప్పుడు ఎక్కువ ప్రేమించాలి. కనుక ఎవరైనా ఎక్కువ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడే వారికి ఎక్కువ సహాయం చేయాలి. చాలాసార్లు పెళ్లిళ్ళలోకి వెళ్ళి లేకపోతే బర్త్డేలకు వెళ్ళి గిఫ్ట్లు ఇస్తారు. వాస్తవానికి గిఫ్ట్లు ఎప్పుడు అవసరం చెప్పండి? వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేదంటే వేరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గిఫ్ట్లు అవసరం. కానీ మనం అంతా రివర్స్ లో చేస్తూ ఉంటాం. అంటే పెళ్లిళ్ళకి బర్త్డేలకు గిఫ్ట్లు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. కానీ వాస్తవానికి మనం ముఖ్యమైనది ఏంటి? ఎవరన్నా ఒకరు కష్టంలో ఉంటే మనం వెళ్ళి వారికి సహాయం చేయాలి. కానీ ఇక్కడ అదే అవసరమైన సమయంలో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దావీదుని చంపాలనుకుంటున్నారు. కానీ ఇందాక మనం చూసాం మొదటి వర్తమానంలో, చిన్న కష్టం వస్తే ఎవరైనా ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇంక చచ్చిపోదాం అనుకుంటున్నాడు. కానీ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కనుక 24 అనుకుంటా సామెతల్లో ఏముంటది? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడు 24:11 అనుకుంటా. కనుక శ్రమ దినాన్ని మనం ఏమవకూడదు? కృంగిపోకూడదు. సంతోషమైన సమయాన్న పొంగిపోకూడదు. సాతానికి లొంగిపోకూడదు. ఒక భక్తుడు చెప్తారనమాట. కష్టాల్లో కృంగిపోకూడదు, సంతోషాలకు పొంగిపోకూడదు, సాతానికి అపవాదికి లొంగిపోకూడదు. కానీ ఇక్కడ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు దావీదు ఈ సందర్భం అంతట్లో దావీదు ప్రార్థన చేసినట్టు కానీ దేవుని స్తుతించినట్టు కానీ ఏం మనకు కనిపించదు. ఇప్పుడు ప్రార్థిస్తాడు దావీదు 7వ వచనంలో. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందునా అని దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. కనుక ఇంకా ఖచ్చితంగా నీకు దొరుకుతారని చెప్పి దేవుడు చెప్పాడు. కనుక మన యొక్క ప్రతి కష్ట పరిస్థితిలో తిరిగి మనకున్న ఏకైక ఆశ్రయం ఎవరంటే దేవుడే. ఈ సందర్భంలో కూడా దేవుడు ముందు దావీదుని ఈ కష్ట పరిస్థితిలో ధైర్యపరిచేలా చేశాడు. తర్వాత దేవుడు దావీదుకి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఈ ఎంకరేజ్మెంట్ అంతా మనం చూస్తాం. మళ్ళా వాళ్ళ యుద్ధానికి ఈ 600 మంది వెళ్తా ఉంటే 200 మంది పాపం అలసిపోయారు, వాళ్ళు ఉండిపోయారు.
ఈ 400 మంది దాటి వెళ్ళారు. 11వ వచనంలో చూస్తే పొలంలో ఒక ఐగుప్తుడు వారికి కనబడతాడు. వారిని తోడుకొని వచ్చి వాడికి మూడు రోజులు అన్నము భోజనం ఏమి లేకపోతే వానికి భోజనం పెట్టి అంతా చేశాక వాడు తెప్పరిల్లాక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ దేశస్తుడు అని అడిగితే నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడి అనే ఒకనికి దాసుడిని అయ్యాను. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. కనుక బహుశా మేబీ అమాలేకీయుల్లో ఎవరైతే కుట్ర పన్నారో ఈ దావీదు జనులందరినీ తీసుకోవడానికి అతని యొక్క దాసుడు అయి ఉండొచ్చు. కనుక దేవుడు అక్కడ కూడా ఏం చేశాడు, ఒక ప్రణాళిక, ఒక ఐగుప్తి దాసుడిని కనుక చంపేశాడు అనుకోండి అమాలేకీయుడు, వీడు దావీదుకి సమాచారం ఇచ్చే అవకాశం లేదు. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో ప్రతి స్టెప్ లో కూడా దేవుని యొక్క కాపుదల. అక్కడ ఫిలిస్తీన్ నాయకులేమో దావీదుని యుద్ధానికి వెళ్లకుండా ఆపడం, ఇక్కడ ఐగుప్తీయుడైన దాసుడు బ్రతికుండి దావీదుకి సలహా ఇవ్వడం. ఇంకా దేవుడు ప్రతి స్టెప్ లో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ప్రొవైడెడ్ ఏం చేయాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి, దేవునికి ఇష్టానుసారుడిగా మనం ఉండాలి, పశ్చాత్తాపడుతుండాలి. ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే సౌలు కూడా దేవుని యొద్ద విచారణ చేస్తాడు, కానీ దేవుడు స్వప్నం ద్వారా, కలవ ద్వారా, ఇంక దేని ద్వారా కూడా దేవుడు మాట్లాడటం మానేస్తాడు. కానీ దావీదుతోటి సౌలు నా కృపను దూరం చేసినట్టు నీకు దూరం చేయను అంటున్నాడు. కనుక దేవుడు ఆయన కృపను దూరం చేయలేదు కనుక ఇంకా మనం ఇక్కడ ఉన్నాం. యెహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారికి మీరు లయం కాలేదు. కనుక దేవుడు కనుక మారిపోయి ఉంటే సౌలును విడిచిపెట్టినట్టు మనం విడిచిపెడితే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. తర్వాత ఇక్కడ అమాలేకీయుని యొక్క దాసుడు ఐగుప్తుడిని మనం చూస్తాం. అతను మళ్ళా నా యజమాని వర్షం చేతి నన్ను కాపాడు, నన్ను బ్రతికిస్తానని మాట ఇవ్వు అంతా చెప్తే నేను నీకు దారి చూపిస్తానని. కానీ 16వ వచనంలో తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చిన సొమ్ముతో తొలదూచు వారు ఆ ప్రదేశం అంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనొచ్చు ఆటలు సలుపుచుండ్రి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాడు సాయంత్రం వరకు వారిని హతం చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకున్నవాడు ఒకడును లేకపోయాను. ఇలాగ దావీదు అమాలేకీయులు దోచుకుపోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాను. పరివాదం తన 2 భార్యలను రక్షించను, కుమారులనేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. కనుక ఈ రీతిగా దావీదు సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. కనుక ఈ మొత్తం ఈ ప్రయాణం అంతట్లో మనం గమనిస్తే దేవుడు కాబోయే ఇశ్రాయేల్ రాజు దేవునికి అవిధేయుడైనప్పుడు అతను వెళ్ళిన పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తున్నాం. మనం మన జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి అవిశ్వాసంతో మనం ఇటువైపు పరిగెడుతున్నాము కనుక తిరిగి మనుషుల సహాయం కోసం వెళ్తున్నామా, ఈ సంగతులన్నీ మనం గమనించవచ్చు. ఆ తర్వాత దావీదు యొక్క హృదయం మళ్ళా ఎంతగా మారిపోయిందో మనం తర్వాత అన్ని మనం చూస్తాం. ఇంకే ఇక్కడ నుంచి మళ్ళీ దావీదు మైండ్ సెట్ అంతా మారిపోద్ది. తీసుకుని వచ్చిన తర్వాత అందులో కొంతమంది పనికి మాలిన వాళ్ళు, దుర్మార్గులు వీళ్ళంటే ఏమంటున్నారు, యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళకి ఏమీ దోపుడు సొమ్ము ఇవ్వద్దు, మనమే పంచుకుందామంటే లేదు, యుద్ధానికి వెళ్ళిన వారు ఎంతో ఇక్కడ సామాన్లు మిగిలిన వారు కూడా అంతే అని చెప్పేసి దావీదు అంతా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా దావీదు ఇంకేం చేస్తాడు, 24వ వచనంలో ఇంకా 26వ వచనంలో దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితుడైన యోధా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చున్నానని చెప్పి వారికి పంపించాను. కనుక దావీదు కష్టకాలంలో ఎవరు తోడుకున్నారు, దావీదుకి కష్టకాలంలో దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు, మనం ఎక్కడ చూస్తామంటే 23వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి సమయాలు 23వ అధ్యాయము 23వ వచనం. మీరు బహు జాగ్రత్తగా నుండి అతడు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయటకై మరలా నా యొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వస్తును. అతడు దేశంలో ఎక్కడ నుండి నన్ను యూదా వారందరిలో నేను అతను వెతికి పట్టుకుందును. అంటే ఓ రకంగా చెప్తే సౌలు ఏమంటున్నాడు, యోధా వారు ఎక్కడున్నా కానీ దావీదుని పట్టుకుంటాను అంటున్నాడు. అంటే వాస్తవానికి ఏం చేస్తున్నారు, యోధా వారు దావీదుని కాపాడుతున్నారు, దావీదుకి సహాయం చేస్తున్నారు. కనుక మనం కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కానీ, ఎవరెవరికి మనం రాజు లేకపోతే ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవుని కార్యానికి మనము సహకరించే వారికి ఉండాలి. మనము ఎవరిని చూస్తాం, ఆహాబు కాలంలో ఉన్న గృహ నిర్వాహకుడి పేరేంటి చెప్పండి, ఓబద్య. ఆయన ఏం చేస్తాడు, యెజెబెల్ ఏం చేస్తుంటది, దేవుని ప్రవక్తలందరినీ చంపించేస్తూ ఉంటది. ఈయన ఆహాబ్ దగ్గరే ఉంటూ
100 మంది 100 మంది ప్రవక్తలైన వారిని అతను పోషిస్తూ ఉంటాడు 3.5 సంవత్సరాలు భయంకరమైన కటిక కరువు కాలంలో. కనుక బాల్యం నుంచి బహుభయభక్తులు కలిగిన వాడిని ఈ సంగతులన్నీ మనం 1 రాజులు 18, 17, 18 అధ్యాయాల్లో మనం చూస్తాం. కనుక దావీదు కూడా ఏం చేశాడు, తనకు ఎవరైతే మేలు చూపించారో వారిని మర్చిపోకుండా వారికి తను తీసుకున్న దాని నుంచి బహుమతులు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక రకరకాల సంగతులు మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఎలా పాటించాలి, ఆత్మీయ జీవితం మనం ఎలా ఎదగాలి అనేవి మనం నేర్చుకుంటూ వచ్చాం. కనుక మరొకసారి దావీదు జీవితంలోంచి మనం అన్ని నేర్చుకోవాలి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా కష్టాల్లో ఉన్న వారికి మనం వెళ్ళి సహాయం చేయాలి. ఎవరన్నా మన మందిరాల్లో ఉన్నవారు కానీ, విశేషంగా విశ్వాస గృహంకు చెందిన వారికి సహాయం చేయండి. మనం అలయక మేలు చేసేమని తగిన కాలం ముందు పంట కోత మన గలతీ 6, 9, 10 వచనాల్లో మనం చూస్తాం. కనుక ఎవరన్నా హాస్పిటల్ అడ్మిట్ అయితే వెళ్ళి చూడగలిగితే చూడండి. మన బ్రహ్మాంతపురం నుంచి ఒక సిస్టర్ కూడా ట్రస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు, లక్ష్మి ఆంటీ. కనుక మీరు కుదిరితే ఎప్పుడైనా వారిని ఫోన్లో పరామర్శించండి, కుదరగలిగితే వెళ్ళి చూడండి. అలాగే ఎక్కడైనా కానీ ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, స్పందించే వారంగా మనం ఉండాలి. వాళ్ళు దేవుని బిడ్డలు కాకపోయినా కానీ మనం వారికి సహాయం చేసే వారిగా ఉండాలి. విశేషంగా విశ్వాస గృహంకు చేరిన వారిని మనము పరామర్శించే వారంగా ఉండాలి. ఈ రీతిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, అలయక మేలు చేస్తే తగిన కాలం ఖచ్చితంగా పంట కోసే వారంగా ఉంటాం. దావీదు కూడా తను చేసిన తప్పులన్నీ తెలుసుకుని మళ్ళీ దేవుని దగ్గర విచారం చేసినప్పుడు దేవుడు దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని సమకూర్చుకుని రక్షించుకునేలాగా చేశాడు. కనుక మనం కూడా ఈ 2 వచనాలు మనం చదువుకుని బలలోనికి వెళ్దాం. 1 సమూయేలు 30:19 కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. 1 కొరింథీ 11:20. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్న వాళ్ళు అలాగే చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రల నుండి దేవుడి కొద్ది మాట మనకి